everyone, welcome back to my channel. This is Prasad. So let's understand the decorators in Angular. ఇవాళ మనం డెకరేటర్స్ చూద్దాం Angularలో. ఓకే, సో మనం ఈ ఎపిసోడ్లో ఇన్పుట్ అవుట్పుట్ డెకరేటర్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈ ఇన్పుట్ అవుట్పుట్ డెకరేటర్స్ ఎప్పుడు వాడాలంటే కాంపోనెంట్స్ మధ్యలో రిలేషన్షిప్ ఉన్నప్పుడే యూజ్ చేయగలం. ఓకే, ఆ రిలేషన్ ఎలా బిల్డ్ చేయాలో నేను చూపిస్తాను. బిల్డ్ చేసినాక ఏ కాంపోనెంట్ ప్యారెంట్ ఏ కాంపోనెంట్ చైల్డ్ ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తాను. ఐడెంటిఫై చేసినాక పేరెంట్ నుంచి చైల్డ్కి పంపించాలంటే ఎలా చేయాలి, చైల్డ్ నుంచి పేరెంట్కి పంపించాలంటే ఎలా చేయాలో నేర్పిస్తాను. ఓకే, లెట్స్ గో టు ద సెకండ్ స్లైడ్. ఓకే, సో పేరెంట్ చైల్డ్ డెకరేటర్స్ ఇన్పుట్ అనేది పేరెంట్ నుంచి చైల్డ్కి పంపించేటప్పుడు ఇన్పుట్ డెకరేటర్ వాడాలి @ఇన్పుట్. ఒకవేళ చైల్డ్ నుంచి పేరెంట్కి పంపించాలంటే @అవుట్పుట్ డెకరేటర్ వాడాలి. ఓకే, సో లెట్స్ సీ ఇన్ ద ప్రాక్టికల్. ఓకే, లెట్ మీ టేక్ ఇట్ టు ద విజువల్ స్టూడియో కోడ్. నేను ప్రెసెంట్ యాప్ కాంపోనెంట్ హలో అని పెట్టాను. ఓకే, నౌ మై అప్లికేషన్ ఇస్ రన్నింగ్. లెట్స్ సీ ద అవుట్పుట్. సో మనకు హలో అని వస్తుంది. సో దట్ మీన్స్ అవర్ అప్లికేషన్ ఇస్ రన్నింగ్ సక్సెస్ఫుల్. మన అప్లికేషన్ మంచిగా పనిచేస్తుంది. నౌ లెట్ మీ క్రియేట్ ద రిలేషన్షిప్. ఎలా రిలేషన్షిప్ క్రియేట్ చేయాలంటే నేను ఇప్పుడు ఇది రిమూవ్ చేసేస్తున్నాను హలో అనేది. ఇక్కడ హోమ్ కాంపోనెంట్ ఉంది కదా, మన హోమ్ కాంపోనెంట్ మనం ప్రెజెంట్ ఉండేది యాప్ కాంపోనెంట్. లెట్ మీ క్లోజ్ ఎవ్రీథింగ్. ఈ హోమ్ కాంపోనెంట్ .ts వెళ్ళి ఈ హోమ్ కాంపోనెంట్ యొక్క సెలెక్టర్ తీసుకొని అది యాప్ కాంపోనెంట్ .htmlలో నేను పెడితే అప్పుడు ఏమవుతుందంటే ఈ యాప్కి హోమ్కి ఒక రిలేషన్ క్రియేట్ అయింది. ఈ రిలేషన్లో ఈ హోమ్ అనేది చిల్డ్రన్, ఈ యాప్ అనేది పేరెంట్. ఎందుకంటే హోమ్ తీసుకెళ్ళి పేరెంట్ యాప్లో పెట్టాం కాబట్టి ఈ హోమ్కి ఒక పేరెంట్ ఉంది, అదేంటంటే యాప్. ఈ యాప్కి ఒక చైల్డ్ ఉంది, అదేంటంటే హోమ్. ఈ విధంగా మనం అంటే ఏది తీసుకెళ్ళి ఏ కాంపోనెంట్ తీసుకెళ్ళి ఇంకో దాంట్లో పెడతావో పెట్టిన కాంపోనెంట్ అనేది పేరెంట్ అవుతుంది. ఏదైతే తీసుకెళ్ళి పెట్టామో అది చైల్డ్ అవుతుంది, దేంట్లో పెట్టామో అది పేరెంట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ ద రిలేషన్ క్రియేటెడ్. నౌ లెట్స్ సీ ద అవుట్పుట్ హౌ ఇట్స్ కమింగ్. ఓకే, సో హలో అనేది వస్తుంది మనకి. ఈ హలో అనేది మనకి ఒక నిమిషం అప్లికేషన్ రన్ అవుతుంది. యాప్ హోమ్ కాంపోనెంట్ HTML ఏముంది, హాయ్ ఐఎమ్ హోమ్. బట్ ఇక్కడ HTML యాప్లో ఇలా రావట్లేదు. ఓకే, అంటే మనకి ఎగ్జాక్ట్ అవుట్పుట్ రావట్లేదు. యాప్ కాంపోనెంట్లో మనం పెట్టింది హోమ్ సెలెక్టర్ HTML ఏముంది, హాయ్ ఐఎమ్ హోమ్ కాంపోనెంట్. బట్ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, హలో అని వస్తుంది. లెట్ మీ రీఫ్రెష్ ఇట్. బట్ స్టిల్ ఇట్స్ నాట్ వర్కింగ్. సో మనం ఏం చేద్దామంటే రన్ చేద్దాం. మేబీ మనం ఇచ్చిన డేటా అనేది ఎఫెక్ట్ అవ్వలేదేమో. ఓకే, లెట్ మీ జస్ట్ రన్ ngserve. సో లెట్స్ వెయిట్ ఫర్ ఎ సెకండ్. ఓకే, అప్లికేషన్ రన్ అయింది. లెట్ మీ టేక్ యూ టు ది బ్రౌజర్. అప్లికేషన్ రన్ అవుతుంది. చూడండి, హాయ్ ఐఎమ్ హోమ్ కాంపోనెంట్ అంటే ఇప్పుడు హోమ్ కాంపోనెంట్ అనేది మనకు వస్తుంది. ఓకే, సో దట్ మీన్స్ ద అవుట్పుట్ ఈస్ వర్కింగ్ ఫైన్. నా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పేరెంట్ నుంచి చైల్డ్కి పంపించాలి ఇన్ఫర్మేషన్. అప్పుడు ఏం చేయాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి బేసిక్. సో ఫస్ట్ చైల్డ్కి వెళ్ళండి. ఓకే, చైల్డ్కి వెళ్ళి ఈ ఎక్స్పోర్ట్ కింద @ఇన్పుట్ అనే ఒక డెకరేటర్ తీసుకోవాలి. ఓకే, దీనికి ఒక వేరియబుల్ ఇవ్వాలి. ఓకే, ఈ వేరియబుల్ ఏంటంటే చైల్డ్ స్టోర్. దాని యొక్క టైప్ జస్ట్ ఎనీ అని ఇచ్చేసింది. ఓకే, అంటే ఇప్పుడు మనము ఈ పేరెంట్ నుంచి ఇచ్చే ఇన్ఫర్మేషన్ చైల్డ్కి దీంట్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు పేరెంట్ నుంచి పంపించాలి కదా, పేరెంట్ నుంచి ఎలా పంపించాలంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఈక్వల్ టు ఇది. సో ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నదంతా ఈ యొక్క సెలెక్టర్కి రిలేటెడ్, అంటే ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది. అదే రైట్ సైడ్లో ఉన్నది అంతా ఈ కాంపోనెంట్కి యాప్ కాంపోనెంట్కి సంబంధించింది. సో మనం యాప్ నుంచి పంపించాలి కాబట్టి యాప్ కాంపోనెంట్ TSలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ టైటిల్ ఉంది. ఈ టైటిల్కి పంపించాలనుకోండి, ఈ HTMLలోకి వెళ్తాము. ఈ రైట్ సైడ్లో నేను టైటిల్ పెడతాను. నేను ఎప్పుడు చెప్పాను రైట్ సైడ్లో ఉన్నదంతా ఎక్కడ కోడ్ చేస్తున్నాం ఆ కాంపోనెంట్కి రిలేటెడ్. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ స్క్వేర్ బ్రాకెట్ అనేది ఈ సెలెక్టర్కి రిలేటెడ్. సో ఈ లెఫ్ట్ సైడ్లో ఈ హోమ్ కాంపోనెంట్లో పెట్టిన ఈ ఇన్పుట్ డెకరేటర్ ఉంది కదా వేరియబుల్, అది మనం యూజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ రైట్ సైడ్లో ఉన్న వాల్యూ ఎత్తుకెళ్ళి ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న చైల్డ్ స్టోర్కి పంపిస్తుంది. ఇప్పుడు చైల్డ్ స్టోర్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ చైల్డ్ స్టోర్ మనం ఏం చేద్దామంటే ఈ హోమ్ కాంపోనెంట్ HTMLలో ఇన్స్టెడ్ ఆఫ్ హాయ్ ఐఎమ్ హోమ్ కాంపోనెంట్ పక్కన మనం అది ఇంటర్పోలేట్ చేద్దాం. ఓకే, సో లెట్ మీ సేవ్ ఆల్ ద ఫైల్స్. అన్ని ఫైల్స్ సేవ్ చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఆల్ మీద క్లిక్ చేయండి. అన్నీ సేవ్ అవుతాయి, మనకు అప్లికేషన్ అనేది రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళాలి. చూడండి, హాయ్ ఐఎమ్ హోమ్ కాంపోనెంట్ Angular 17. ఈ Angular 17 ఎక్కడ వస్తున్నది, పేరెంట్ నుంచి చైల్డ్కి వస్తున్నది. ఓకే, ఆర్ యూ క్లియర్? సో ఎలా వస్తున్నది, లెట్ మీ రిపీట్ వెరీ ఫాస్ట్లీ. ఇక్కడ
మనము పేరెంట్ ఇది యాప్ కాంపోనెంట్ ఇక్కడ నుంచి పంపించాలంటే ఈ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాలి. ఓకే, స్క్వేర్ బ్రాకెట్స్ ఈక్వల్ ఇది. రైట్ సైడ్ ఉన్నది ఏంటంటే ఈ యాప్ కాంపోనెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్, అది లెఫ్ట్ సైడ్ పంపించాలి. ఈ చైల్డ్ స్టోర్ అనేది ఏంటంటే ఒక డెకరేటర్, అది మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఎక్కడ ఈ హోమ్ కాంపోనెంట్ డాట్ టీఎస్లో @ఇన్పుట్ కార్డ్ చైల్డ్ స్టోర్ అని పెట్టాం. అంటే ఇప్పుడు అక్కడ పాస్ చేసేదంతా ఇక్కడ చైల్డ్ స్టోర్ వస్తుంది. ఇక్కడ మనం యూజ్ చేసుకున్నాం, HTML బైండ్ చేస్తాం. ఈ విధంగా మన పేరెంట్ నుంచి చైల్డ్ వస్తాం. ఇప్పుడు చైల్డ్ నుంచి పేరెంట్ పంపించాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే చైల్డ్ కాంపోనెంట్లో ఇలా సింపుల్గా వెళ్ళదు. ఇక్కడ ఏమన్నా ఎమిట్ జరగాలి, ఈవెంట్ ఎమిటర్ జరగాలి. సో ఈవెంట్ జరగాలంటే మనం బటన్ క్లిక్ చేయాలి. అంటే HTMLలో ఒక బటన్ క్రియేట్ చేస్తాను. బటన్, ఈ బటన్ ఏంటంటే చైల్డ్ బటన్ అని పెడతాను. ఓకే, ఈ చైల్డ్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక ఈవెంట్ జరగాలి కాబట్టి ఒక క్లిక్ అనే ఈవెంట్. ఓకే, క్లిక్ అనే ఈవెంట్ ఈక్వల్ టు ఈ ఈవెంట్కి మెథడ్ ఏంటంటే చైల్డ్ మెథడ్ అని ఇస్తున్నాను. ఓకే, చైల్డ్ మెథడ్ అంటే ఇప్పుడు ఈ బటన్ మీద క్లిక్ చేయగానే ఈ చైల్డ్ మెథడ్ కాల్ అవుతుంది. ఈ చైల్డ్ మెథడ్ ఈ హోమ్ కాంపోనెంట్లో క్రియేట్ చేయాలి. ఓకే, ఇలా క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఎమిట్ చేయాలి కదా. ఎమిట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏంది, పేరెంట్ చైల్డ్ నుంచి పేరెంట్కి వెళ్ళాలంటే ఇన్ఫర్మేషన్ మనం అవుట్పుట్ డెకరేటర్ వాడాలి. అంటే @output ఫ్రమ్ యాంగులర్ కోర్. ఇది కూడా మనం ఒక వేరియబుల్, అవుట్పుట్ డెకరేటర్ ఒక వేరియబుల్ ఇవ్వాలి. ఇది చైల్డ్ రెస్పాన్స్ అని ఇద్దాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు న్యూ ఈవెంట్ ఎమిటర్ ఫ్రమ్ యాంగులర్ కోర్. దాని యొక్క టైప్ ఎనీ అని పెట్టండి, రిటర్న్ టైప్. సో ఇప్పుడు ఏంది, చైల్డ్ రెస్పాన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవుట్పుట్ వీ నీడ్ టు ఎమిట్ దిస్ డాట్ చైల్డ్ రెస్పాన్స్ డాట్ ఎమిట్ ఆఫ్. ఇక్కడ మనం ఏదైనా ఎమిట్ చేయొచ్చు. ప్రెసెంట్ నేను రెస్పాన్స్ ఫ్రమ్ చైల్డ్. ఇప్పుడు ఏం చేసాం, మనము చైల్డ్లో ఒక ఈవెంట్ క్రియేట్ చేసి బటన్ క్లిక్ చేసినప్పుడు, ఇక్కడ బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక మెథడ్ కాల్ చేసి ఆ మెథడ్ అంటే లైక్ టీఎస్లో ఉన్నది చైల్డ్ మెథడ్. ఆ మెథడ్లో మనం అవుట్పుట్ డెకరేటర్లో క్రియేట్ చేసిన ఒక ఈవెంట్ ఎమిటర్ ఒక వేరియబుల్ని మనం ఎమిట్ చేస్తున్నాం. మనం ఎమిట్ చేసేటప్పుడు మనం ఏదైనా ఇక్కడ పంపించవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్ట్రింగ్ పంపిస్తున్నాను, మనం ఏదైనా ఆబ్జెక్ట్ కూడా పంపించుకోవచ్చు. ఇప్పుడు ఏంది, చైల్డ్ రెస్పాన్స్ మనం ఎక్కడ పెట్టాలి, ఈ యాప్ కాంపోనెంట్లో ఇక్కడ ఎలా అంటే ఇలా ఉంటుంది. ఇంతమంది ప్రాపర్టీ బైండింగ్ కదా, ఇక్కడ ఇప్పుడు పారాన్సిస్ యూజ్ చేసి ఈక్వల్ టు ఈ లెఫ్ట్ సైడ్ ఎప్పుడు ఇక్కడ నుంచి వచ్చేది, ఇక్కడ నుంచి వచ్చేది ఏంది, మనకు అక్కడ రాసిన ఈవెంట్ ఎమిటర్ది. ఈ రైట్ సైడ్ ఏంటంటే మెథడ్ ఈ కాంపోనెంట్లో ఉండాలి, యాప్ కాంపోనెంట్ అంటే ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేది రైట్ సైడ్కి వెళ్ళడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను టైం బీయింగ్ M అనే ఒక మెథడ్, ఈ M అనే మెథడ్కి మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే ఇలా ఈవెంట్ $ఈవెంట్ పెట్టాలి. ఈ M అనే మెథడ్ ఖచ్చితంగా నీకు ఈ యొక్క యాప్ కాంపోనెంట్ డాట్ టీఎస్లో ఉండాలి. యాప్ కాంపోనెంట్ డాట్ టీఎస్లో మనం ఇప్పుడు M అనే ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. లేకపోతే ఏం చేద్దాం, పేరెంట్ మెథడ్ అని క్రియేట్ చేసి ఈ పేరెంట్ మెథడ్ని మనం అక్కడ యూజ్ చేద్దాం HTMLలో, ఎందుకంటే M అని పెట్టాం కదా అక్కడ. సో అది రిమూవ్ చేసి M ఇక్కడ పెట్టాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డేటా వస్తుంది కదా, ఈ టీఎస్లోకి వెళ్ళి ఇక్కడ డేటా వస్తుంది కాబట్టి అది డేటా. ఇక్కడ నేను ఏంటంటే ఒక అలర్ట్ మెసేజ్ పెడతాను. ఓకే, దీన్ని టైప్ ఇవ్వాలి, అందుకని ఎర్రర్ వస్తూ ఉంది. ఇక్కడ అలర్ట్, ఇక్కడ డేటా. ఓకే, నౌ లెట్ మీ సేవ్ ఆల్ ద ఫైల్స్, గో టు ద ఫైల్, సేవ్ ఆల్. అప్లికేషన్ రన్ అవుతుంది, బ్రౌజర్కి వెళ్తాను. ఈ బటన్ చైల్డ్ బటన్ ఎక్కడుంది, చైల్డ్లో ఉంది. చైల్డ్లో క్లిక్ చేసినప్పుడు అక్కడ ఈవెంట్ ఎమిటర్ సరికి ఎమిట్ చేసి అది పేరెంట్కి వెళ్తుంది, పేరెంట్లో అలర్ట్లో వస్తుంది. సో లెట్స్ సీ దట్. చైల్డ్ బటన్ క్లిక్ చేసాను, చూడండి ఈ రెస్పాన్స్ ఫ్రమ్ చైల్డ్ అంటే రెస్పాన్స్ అనేది చైల్డ్ నుంచి వస్తున్నది. ఇది ఈ అలర్ట్ ఎక్కడుంది, పేరెంట్లో ఉంది. ఒకసారి చూపిస్తాను, చూడండి. ఈ యొక్క అలర్ట్ అనేది ఎక్కడుందంటే యాప్ కాంపోనెంట్లో ఉంది. యాప్ అనేది ఉంది పేరెంట్. ఈ అలర్ట్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది, ఈ చైల్డ్ కాంపోనెంట్లో ఈ HTMLలో మనం ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ యొక్క టీఎస్లో ఆ చైల్డ్ మెథడ్ ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ మెథడ్ కాల్ చేస్తుంది. ఈ మెథడ్లో ఇది ఎమిట్ చేస్తున్నది ఏంది, రెస్పాన్స్ ఫ్రమ్ చైల్డ్. ఓకే, ఒక డేటాని ఎమిట్ చేస్తున్నది. ఈ డేటా అనేది ఈ పేరెంట్ కాంపోనెంట్కి త్రూ పారాన్సిస్లో వచ్చి చైల్డ్ రెస్పాన్స్ అనేది లెఫ్ట్ సైడ్ ఏంటంటే ఈవెంట్, ఆ ఈవెంట్ రైట్ సైడ్లో ఉన్న మెథడ్ ఆ కాంపోనెంట్లో యాప్ కాంపోనెంట్లో ఉన్న మెథడ్కి పాస్ చేసి ఆ డేటాని మనం ఇక్కడ టీఎస్ ఫైల్లో అలర్ట్లోకి పంపించాం. అంటే ఇక్కడ వస్తున్నా చూడు, రెస్పాన్స్ ఫ్రమ్ చైల్డ్ అనే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తున్నది అంటే చైల్డ్ నుంచి వస్తున్నది. లెట్ మీ ట్రై టు చేంజ్ ద డేటా చేంజ్ చేద్దాం. ఓకే, హోమ్ కాంపోనెంట్ డాట్ టీఎస్లో ఇక్కడ జస్ట్ రెస్పాన్స్ చైల్డ్ అని పెడదాం. ఓకే, చైల్డ్. నౌ లెట్స్ సీ దట్. అప్లికేషన్ రిఫ్రెష్ అయింది, చైల్డ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను,
మనకి రెస్పాన్స్ వచ్చింది చైల్డ్. ఈ చైల్డ్ ఎక్కడి నుంచి వస్తుంది? చైల్డ్ నుంచి వస్తుంది. చైల్డ్ కాంపోనెంట్ నుంచి ఈ డేటా అనేది పేరెంట్కి పంపిస్తుంది. ఈ అలర్ట్ అనేది పేరెంట్లో ఉంది. క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ ది ఇన్పుట్ అవుట్పుట్ డెకరేటర్స్. సో మనం ఇవాళ ఏం చేసామంటే రెండు కాంపోనెంట్స్ మధ్యలో రిలేషన్ ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసినాక పేరెంట్ ఏది చైల్డ్ ఏది ఎలా ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై చేశాక ఒకవేళ మనం పేరెంట్ నుంచి చైల్డ్కి ఇన్ఫర్మేషన్ పంపించాలంటే మనం ఇన్పుట్ వాడాలి పేరెంట్ నుంచి చైల్డ్కి అయితే, ఒకవేళ చైల్డ్ నుంచి పేరెంట్కి అయితే అవుట్పుట్ వాడాలి. ఎప్పుడైతే అవుట్పుట్ వాడితే అక్కడ ఈవెంట్ ఎమిటర్ అనేది అవసరం, ఇన్పుట్ అయితే డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డెకరేటర్స్. సో మీకు ఈ ఎపిసోడ్ నచ్చింది అనుకుంటాను. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా దాని మీద నేను రెస్పాండ్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ.